వీడియోలో మనం డి బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఎస్ బ్లాక్ గురించి, పి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం డి బ్లాక్ ఎలిమెంట్ గురించి, అది కూడా ఈ పీరియాడిక్ టేబుల్ యొక్క డయాగ్రామ్ని చూసే డి బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం. అండ్ ఇందులో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ రాద్దాం. సో అలా పాయింట్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అయితే వచ్చేస్తుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్ గురించి. సో డి బ్లాక్ ఎలిమెంట్. సో డి బ్లాక్ ఎలిమెంట్ గురించి సో జస్ట్ ఒకసారి ఈ పీరియడ్ టేబుల్ యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ బ్లాక్, ఇక్కడ పి బ్లాక్, ఇక్కడ డి బ్లాక్ అండ్ ఇక్కడ ఎఫ్ బ్లాక్. సో 4 బ్లాక్స్ అనేది ఉన్నాయి. బట్ ఈ డి బ్లాక్ స్పెసిఫిక్గా ఏంటంటే ఈ పీరియడ్ టేబుల్లో మిడిల్లో ఉంది. సో ఇదేమో లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇదేమో రైట్ సైడ్లో ఉంది, బట్ ఇదేమో మిడిల్లో ఉంది. సో కాబట్టి ఇదొక పాయింట్ లాగా మనం రాయవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే డి బ్లాక్ ఈజ్ ఎట్ ది సో డి బ్లాక్ ఈజ్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో జస్ట్ ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని డి బ్లాక్ అనేది సెంటర్లో ఉంది కాబట్టి సో దాన్ని ఒక పాయింట్ వైజ్గా క్రియేట్ చేసి రాశాను. సో దీనికి 1 మార్క్స్ అయితే బరాబర్ వచ్చేస్తుంది. సో డి బ్లాక్ ఈజ్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో జస్ట్ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ డి బ్లాక్ అనేది సెంటర్లో ఉంది కాబట్టి ఒక పాయింట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ అయితే రాద్దాం. సో ఈ డి బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చూద్దాం. సో డి బ్లాక్లో 3 నుంచి స్టార్ట్ అయ్యి 12 వరకు, అంటే 10 గ్రూప్స్. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్లో మనకు 10 గ్రూప్స్ అయితే కన్సిస్ట్ అయి ఉంది. సో కాబట్టి ఇది ఒక పాయింట్ వైజ్గా, అంటే ఒక పాయింట్ లాగా బేస్ చేసుకుని నేను రాస్తున్నాను. సో అలా రాసినా మనకు 1 మార్క్స్ అయితే వస్తుంది. సో నేను మళ్ళీ అదే రాస్తున్నాను. సో డి బ్లాక్ కన్సిస్ట్ 10 గ్రూప్స్. సో డి బ్లాక్ కన్సిస్ట్ 10 గ్రూప్స్. సో 10 గ్రూప్స్ ఎక్కడి నుంచి అంటే 3 గ్రూప్స్. సో థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్లో 10 గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అందులో స్టార్టింగ్ ఫ్రమ్ 3 గ్రూప్స్, సో థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు అయితే ఉంది. సో అది కూడా రాస్తున్నాను. సో 10th గ్రూప్ ఫ్రమ్ గ్రూప్ 3, అంటే గ్రూప్ 3. సో గ్రూప్ 3 ఏంటి? సో గ్రూప్ 3ని మనం ఏమంటామంటే 3A గ్రూప్. సో 3A గ్రూప్ నుంచి ఫ్రమ్ గ్రూప్ 12 వరకు. సో 12th గ్రూప్. సో ఈ డి బ్లాక్లో 10 గ్రూప్స్ ఉన్నాయి. అందులో థర్డ్ గ్రూప్ సో 3A అంటాం. 3A కాదు, 3B. సో 3B నుంచి 12th గ్రూప్ వరకు, అంటే 10 గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 3. సో గ్రూప్ 3 వచ్చేసి 3B గ్రూప్ అంటాం. సో అదొక పేరు. లేకపోతే మీరు జస్ట్ నార్మల్గా థర్డ్ గ్రూప్ అని కూడా అనొచ్చు. సో థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు అయితే ఉన్నాయి. సో అది 10 గ్రూప్స్. సో అండ్ ఈ 10 గ్రూప్స్లో సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ డి బ్లాక్లో మనకు 10 గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అదేమో స్టార్టింగ్ గ్రూప్ థర్డ్ నుంచి గ్రూప్ 12 వరకు అయితే ఎండ్ అవుతుంది అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 10 గ్రూప్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అంటే దాన్ని టైప్స్ అనొచ్చు, లేకపోతే క్లాసిఫైడ్ అని కూడా అనొచ్చు. సో 4 సిరీస్గా డివైడ్ చేశారు. సో అది కూడా ఒక పాయింట్ లాగానే రాసుకోవచ్చు. సో డి బ్లాక్ classified into 4 transition సిరీస్. సో ఈ డి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ని 4 ట్రాన్సిషన్, సో 4 సిరీస్గా అయితే డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ సిరీస్ వచ్చేసి సో 3D సిరీస్ అనొచ్చు. అండ్ ఫోర్త్ది 4D సిరీస్. అండ్ ఫిఫ్త్ది 5D సిరీస్. అండ్ సిక్స్త్ది యాజ్ ఇట్ ఈస్ 6D సిరీస్. సో ఇలా పి బ్లాక్, సో డి బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎఫ్ బ్లాక్ గురించి, లాస్ట్ బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం.